హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా వినండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే స్టోరీ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యారనుకోండి, ఇంకా స్టోరీ ఏమీ అర్థం కాదు. కాబట్టి నా విన్నపం ఏంటంటే స్కిప్ చేయకుండా స్టోరీని వినండి, ఓకేనా? మరి ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఈ స్టోరీ రచించినది శ్రీ గారు. ఐశ్వర్య, భోజనం చేద్దాంరా. 5 మినిట్స్ అంకుల్. ఓకే. మూర్తి డైనింగ్ హాల్కి వచ్చి కూర్చుంటాడు. కాసేపటికి ఐశ్వర్య వచ్చి మూర్తికి ఎదురుగా కూర్చుంటుంది. సర్వెంట్ భోజనం వడ్డించి పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. ఐశ్వర్య భోజనం తినకుండా ఆలోచిస్తూ ఉంది. ఐశ్వర్య, ఏం ఆలోచిస్తున్నావు? మనం చేసింది కరెక్టేనా అంకుల్? దేని గురించి మాట్లాడుతున్నావు? శక్తి గురించి. తినటం ఆపి ఐశ్వర్య వైపు చూస్తాడు. ఎందుకో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఐశ్వర్య? అతని టాలెంట్ నిరూపించుకోవటానికి మనం ఛాన్స్ ఇస్తున్నాం అంతే. కానీ అంటుంది ఐశ్వర్య. చూడమ్మా, నేనేం చేసినా ఆలోచించి చేస్తాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. నా మీద నమ్మకం ఉంచు ఐశ్వర్య, అన్నీ సర్దుకుంటాయి. నేను నమ్మగలిగేది మిమ్మల్ని మాత్రమే అంటుంది. అయితే ఏం ఆలోచించకుండా భోజనం చేయి అంటాడు మూర్తి. సరే అంటుంది ఐశ్వర్య. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఆగిపోతాడు శక్తి. అమ్మో, అసలే నిన్న సాయంత్రం నోటికొచ్చినట్టు వాగేశాను. ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళానంటే అడ్డంగా బుక్ అయిపోతాను. డైరెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ క్లయింట్ని ఒప్పించగలిగితే మేడం కొంచెమైనా క్షమిస్తారు అని వెనక్కొచ్చి బైక్ మీద సైట్ దగ్గరికి చేరుకుంటాడు. వర్కర్స్ అందరినీ పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని మొదలుపెట్టాడు. అన్నీ చెక్ చేస్తూ ముందుకు వెళ్ళేసరికి ఐశ్వర్య కార్ డ్రైవర్ కనిపిస్తాడు. హలో బాస్, నువ్వేంటి ఇక్కడ? ఐశ్వర్య మేడంని తీసుకొచ్చాను అంటాడు. ఏంటి, మేడం ఇక్కడికి వచ్చారా? అవును సార్, ఉదయాన్నే వచ్చారు. ఇక్కడ ఆఫీస్ రూమ్లోనే ఉన్నారు. చచ్చాను, ఈవిడ డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసిందా? ఇప్పుడు ఎన్ని చివాట్లు పెడుతుందో ఏమిటో అని ఆవిడకి కనిపించకుండా తిరుగుదాం, అదే బెటర్ అనుకుంటాడు. అని మనసులోనే అనుకుంటూ పక్కకు చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది. శక్తి తనకి కనిపించకుండా పక్కనే ఉన్న పిల్లర్ దగ్గర దాక్కుంటాడు. 2 నిమిషాలు ఆగి తొంగి చూసేసరికి ఐశ్వర్య అక్కడ కనిపించలేదు. గట్టిగా ఊపిరి తీసుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా నిలబడింది. శక్తి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడేం చేస్తున్నావు? అది పిల్లర్ని చెక్ చేస్తున్నాను అంటాడు. నిజమా? మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నాకు కనిపించకుండా తిరుగుతున్నట్టు. అదే దయ్యాన్ని చూస్తే భయపడతారే అలా అంటుంది. సారీ మేడం, నిన్నేదో చిరాకులో అలా అనేశాను. మేడం, టిఫిన్ రెడీ అని డ్రైవర్ పిలవటంతో ఇద్దరూ అతని వైపు చూస్తారు. తీసుకురమ్మంటారా? ముందుసారికి తీసుకురా, అసలే ఆకలికి తట్టుకోలేరు పాపం. ఈవిడ ఏ విషయాన్ని మర్చిపోదనుకుంటాను అనుకుంటాడు. శక్తి మనసులోనే అనుకుంటూ ఐశ్వర్య వైపు చూస్తాడు. తీసుకురమ్మంటారా సార్? వద్దు, నేనే వస్తాను అంటాడు. మేడం మీకు? నేను వస్తాను, నువ్వెళ్ళు. ఓకే మేడం. డ్రైవర్ ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శక్తి వైపు చూస్తుంది. నాకు అర్థమైంది మేడం, మీ ఆఫీస్లో పనిచేస్తూ మీ గురించి కామెంట్ చేయటం తప్పే. కామెంట్ చేసినా మీకు దొరికిపోవటం ఇంకా పెద్ద తప్పు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. ఇంకోసారి మీకు దొరకకుండా జాగ్రత్త పడతాను అంటాడు శక్తి. వాట్ అంటుంది. అంటే అది ఇంకెప్పుడు మిమ్మల్ని కామెంట్ చేయను అని చెప్తున్నాను మేడం, అంతే. నాకు చాలా పనుంది, వెళ్తాను అంటాడు శక్తి. అలా అని చెప్పేసి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. చేతుల్లో ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కంగారుగా అక్కడి నుంచి బయటకు వస్తుంది. డ్రైవర్, కార్తీ. ఓకే మేడం. శక్తి కారు వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏమై ఉంటుంది మేడం, కంగారుగా వెళ్తున్నారు అనుకుంటాడు. ఐశ్వర్య కార్ దిగి కంగారుగా ఆఫీస్ లోపలికి వస్తుంది. అప్పటికే ఆఫీస్ మొత్తం చిందరవందరగా తయారైంది. ఆఫీస్ చుట్టూ చూస్తూ ముందుకొచ్చేసరికి కొంతమంది రౌడీలు సెక్యూరిటీని కొడుతూ ఉన్నారు. స్టాఫ్ మొత్తం భయంతో చూస్తున్నారే కానీ ముందుకు వెళ్ళటానికి ఎవరూ ధైర్యం చేయటం లేదు. ఆపండి అని ఐశ్వర్య గట్టిగా అరవటంతో ఆ రౌడీలు కొట్టడం ఆపి తన దగ్గరికి వస్తారు. ఏంటి ఈ న్యూసెన్స్, ఎవరు మీరు అని అడుగుతుంది.
ఫ్యాన్స్ మేడం. వాట్ అంటుంది. మేమంతా మాలిక్ అన్న ఫ్యాన్స్. మీ ఆఫీస్లో మా అన్నకి అవమానం జరిగిందని తెలిసింది. మరి ఫ్యాన్స్ ఊరుకోరు కదా మేడం. చూడండి, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. పిలుచుకోండి మేడం. ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరికి భయపడరు అంటారు. ఐశ్వర్య కోపంగా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్తుంది. భయపడిందిరా అని ఆ రౌడీలందరూ గట్టిగా నవ్వుతారు. ఐశ్వర్య బయటికి వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడి గన్ గురిపెడుతుంది. షాక్తో చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. పోలీసులకి భయపడకపోవచ్చు కానీ చావుకి భయపడతారు కదా. ఏంటి మేడం, మమ్మల్ని చంపే ధైర్యం ఉందా మీకు? బిల్డప్ లాపి మా మాలిక్ అన్న చెప్పిన డీల్కి ఒప్పుకోండి అంటారు. చివరిసారిగా చెప్తున్నాను, బయటికి వెళ్తారా లేదా అంటుంది ఐశ్వర్య. వెళ్ళము, ఏం చేస్తారు అంటారు. కోపంగా చూస్తూ ఆ రౌడీలలో ఒకరికి గన్ను గురిపెట్టి కాలి మీద షూట్ చేస్తుంది. వాడు బాధతో అరుస్తూ కింద పడిపోయాడు. అనుకోని సంఘటనకి భయంతో ఐశ్వర్య వైపు చూస్తూ ఉండిపోయారు రౌడీలు. ఈసారి షూట్ చేయటం అంటూ జరిగితే అది మీ గుండెల్లోకి దూసుకు వెళ్తుంది. చెప్పండి, బయటికి వెళ్తారా లేక పైకి వెళ్తారా? బయటికే వెళ్తాం. 2 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీ శవాలే బయటికి వెళ్ళేది. గాయపడిన వాడిని తీసుకొని ఆ రౌడీలందరూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఐశ్వర్య వాళ్ళని పిలుస్తుంది. ఆ మాలిక్కి చెప్పండి, నేను బ్రతికుండగా వాడు కోరుకున్నది నెరవేరదు. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పండి. గెట్ లాస్ట్. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐశ్వర్య చుట్టూ చూస్తుంది. స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గో టు యువర్ వర్క్ అంటుంది. సైలెంట్గా ఎవరి క్యాబిన్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఐశ్వర్య తన క్యాబిన్లోకి వచ్చి అసహనంగా చైర్లో కూలబడుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేస్తాడు శక్తి. ఎదురుగా బాలాజీ కనిపిస్తాడు. రారా. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? ఊరికే బోర్ కొడుతుందని కూర్చో. బాలాజీ నవ్వుతూ సోఫాలో కూర్చుంటాడు. జ్యూస్ తీసుకురానా? నీ మొక్కు తీరే వరకు జ్యూసేగా తాగాల్సింది, తీసుకురా. ఫ్రిడ్జ్ నుండి జ్యూస్ తీసి గ్లాసులో పోసి తీసుకొస్తాడు. తీసుకో అంటాడు. థ్యాంక్ యూ. ఎలా జరిగింది వర్క్? బాగానే జరిగింది. ఇంకో 10 డేస్లో వర్క్ పూర్తవుతుంది. ఆ క్లయింట్ని ఒప్పించగలిగితే ఈ ప్రాజెక్ట్ నేనే టేక్ ఓవర్ చేస్తాను అంటాడు శక్తి. కంగ్రాట్స్ రా. అప్పుడే చెప్పకు. ఆ క్లయింట్ ఒప్పుకున్నా ఈ రాక్షసు ఒప్పుకుంటుందో లేదో అర్థం కావటం లేదు. ఎవరు? ఐశ్వర్య మేడమా అంటాడు బాలాజీ. హా, ఆవిడే. మూర్తి గారు ఈ ప్రాజెక్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాననగానే ఆవిడ చాలా సీరియస్గా చూసింది. రేయ్, అలా మాట్లాడకురా. అసలు మేడం ఏం చేసింది నిన్ను? నువ్వు తనని కామెంట్ చేసినా తను నిన్ను ఏమీ అనలేదు. ఏమీ అననక్కర్లేదు. ఆవిడ చూపుల్లోనే అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడు చూడు సీరియస్గానే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆవిడ మొహంలో నవ్వనేదే చూడలేదు నేను అంటాడు శక్తి. ఎలా కనిపిస్తుందిరా? తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. తను ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మార్నింగ్ ఆ మాలిక్ మనుషులు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశారో తెలుసా? ఏంటి అంటాడు శక్తి. నిజం రా. ఏం జరుగుతుందో అని అందరూ భయపడ్డారు. కానీ ఐశ్వర్య మేడం గన్నుతో వాళ్ళని బెదిరించి బయటికి పంపించేసింది. ఆ రౌడీలకు భయపడకుండా ఎదిరించి నిలబడింది అంటే తన ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. తనలో ఉన్న ఆ మొండి ధైర్యమే మనకి కనిపిస్తుంది. కానీ మనసు పడే వేదన ఎవరికి కనిపించనీయటం లేదు తను. ఏమంటున్నావురా అంటాడు శక్తి. ఆ రౌడీలు వెళ్ళిన తర్వాత నేను మేడం క్యాబిన్కి వెళ్ళాను. పాపం ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతని మోస్తుంది. ఒక పక్క ఈ బాధ్యతలు, ఇంకో పక్క ఎదురొచ్చే ఈ సమస్యలన్నింటినీ ఒంటరిగానే బ్యాలెన్స్ చేస్తూ నిలబడింది. మరి తన మొహంలో నవ్వెలా కనిపిస్తుంది చెప్పు? ఈ బిజినెస్ని హ్యాండిల్ చేయాలంటే తను ఆ మాత్రం కఠినంగా ఉండక తప్పదురా అని చెప్తాడు బాలాజీ. నువ్వు చెప్పింది నిజమే. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. మా నాయనమ్మ చెప్తూ ఉంటుంది, మనం చూసే చూపును బట్టే ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని అంచనా వేయకూడదు అని. కరెక్ట్గా చెప్పారు. మీ నాయనమ్మ ఏం చెప్పినా అది జరిగి తీరుతుందిరా అంటాడు బాలాజీ. ఛా, నిజం శక్తి. నా విషయంలో చాలా జరిగాయి. నీ విషయంలో కూడా జరుగుతున్నాయి కదా. ఏం జరిగాయి? ఈ మధ్య అన్నీ తలకిందులవుతున్నాయి. ఏం కాదు, నిన్న నీకు చాలా ముఖ్యమైన రోజుని చెప్పారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది, అవునా? అవును. మొన్న నీ అదృష్టం నీకు ఎదురు పడుతుందని చెప్పారు.
అలాగే ఎదురుపడింది కదా! అంటే ఐశ్వర్య మేడం నా అదృష్టమనా నీ ఉద్దేశం? ఎగ్జాక్ట్‌లీ అంటాడు బాలాజీ. పోరా ఏదేదో చెప్తున్నావు. ఐశ్వర్య నీకెదురు పడగానే ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో నలుగుతున్న కేసు నీకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మీ అమ్మ సమాధి ఉన్న స్థలం నీకు దక్కింది. అది నిజం కాదంటావా? నువ్వేమైనా అనుకో. ఐశ్వర్య మేడం వల్ల నీకెప్పుడు మంచే జరిగింది అంటాడు బాలాజీ. అయితే గుడి కట్టి పూజ చేయమంటావా? అంటాడు శక్తి. ఏం అక్కర్లేదు. ముందు మేడంని డెవిల్లా చూడటం మానేయ్. అన్నీ సర్దుకుంటాయి. సరేలే ఆకలేస్తుంది. భోజనం చేద్దామా? ఓకే అంటాడు బాలాజీ. ఆ తర్వాత కట్ చేస్తే అనుకున్నట్టుగానే శక్తి వర్క్ పూర్తి చేసి క్లయింట్ని ఒప్పించగలిగాడు. దాంతో ప్రాజెక్ట్ మొత్తం తనకి హ్యాండ్ ఓవర్ చేశారు. శక్తి సార్, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే వస్తున్నానని చెప్పు. అలాగే సార్. కోటి, నేను చెప్పిన పని చెయ్యి. ఇప్పుడే వస్తాను. ఓకే సార్ అంటాడు అతను. అక్కడి నుంచి ఐశ్వర్య దగ్గరికి వస్తాడు శక్తి. మేడం పిలిచారా? హా, కూర్చో అంటుంది. ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఐశ్వర్య వైపు చూస్తాడు. కొన్ని పేపర్స్ తీసి శక్తి చేతికి ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాజెక్ట్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ కూడా రెడీ చేయించాను. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని సైన్ చేయి అంటుంది. శక్తి పేపర్స్ అనే చెక్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ మేడం అంటాడు. శక్తి బయటికి వెళ్ళబోతుంటే ఐశ్వర్య తనని పిలుస్తుంది. శక్తి, నీకు సెక్యూరిటీ అరేంజ్ చేశాను. కంపెనీ కార్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రోజు వాళ్ళే నేను డ్రాప్ చేస్తారు. నాకెందుకు మేడం ఇవన్నీ? ఆ మాలిక్ ఈ ప్రాజెక్ట్ ఆపడానికి చాలా ట్రై చేస్తున్నాడు. వాడి వల్ల నీకేం కాకూడదు అంటుంది. నో ప్రాబ్లం మేడం, నేను మేనేజ్ చేసుకుంటాను అంటాడు శక్తి. ఏంటి మేనేజ్ చేసుకునేది? నీ సేఫ్టీ కూడా మా బాధ్యతే. గో టు యువర్ వర్క్ అంటుంది. ఓకే మేడం అని వెళ్తాడు శక్తి. ఆ తర్వాత కట్ చేస్తే నో, ఈ ఐశ్వర్య నేను ఊహించిన దానికన్నా చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తుంది. దాన్ని అలాగే వదిలేయకూడదు. చూపిస్తాను. ఈ మాలిక్ అంటే ఏంటో దానికి తెలిసేలా చేస్తాను. శక్తి ఫ్లాట్ నుండి బయటకు వచ్చేసరికి ఐశ్వర్య అరేంజ్ చేసిన సెక్యూరిటీ ఇద్దరు బయట నిలబడున్నారు. శక్తి వాళ్ళ వైపు చూస్తూ కార్ దగ్గరికి వస్తాడు. చెయ్యి ముందుకు పెట్టి కార్ డోర్ తీసేంతలో సెక్యూరిటీ ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. నాకు చెయ్యుంది, నేను తీసుకోగలను కదా అంటాడు. ఇట్స్ మై డ్యూటీ సార్. అబ్బా, ఈ సెక్యూరిటీ గోలేంటయ్యా, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నన్నెవరూ ఏమీ చేయరు కానీ మీరు వెళ్ళండి అంటాడు. లేదు సార్, ఇది ఐశ్వర్య మేడం ఆర్డర్ సార్, మీరు కూర్చోండి. కోపంగా చూస్తూ కారులో కూర్చుంటాడు శక్తి. కాసేపటికి సైట్ దగ్గరికి చేరుకుంటాడు. శక్తి కార్ దిగేసరికి ఐశ్వర్య కారులో అక్కడికి వస్తుంది. హాయ్ మేడం, చాలా రోజుల తర్వాత సైట్ దగ్గరకు వచ్చారు. వర్క్ అంతా ఎంతవరకు వచ్చిందో చూద్దామని. అంతా ఓకేనా అంటుంది. నాట్ ఓకే మేడం, ఈ సెక్యూరిటీ అది నాకు నచ్చలేదు. ప్లీజ్ దయచేసి వాళ్ళని తీసేయండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు. మిస్టర్ శక్తి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సెక్యూరిటీ నీతోనే ఉంటారు. సో నువ్వు వర్క్ గురించి మాత్రమే ఆలోచించు అంటుంది. ఐశ్వర్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ ఇద్దరు వచ్చి శక్తి పక్కకు వచ్చి నిలబడ్డారు. అసహనంగా చూస్తూ శక్తి కూడా లోపలికి వస్తాడు. వర్క్ జరుగుతూ ఉంది. ఐశ్వర్య బిల్డింగ్ మొత్తం పరిశీలిస్తూ తిరుగుతుంది. వర్కర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శక్తి అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. సెక్యూరిటీ కూడా వెనక్కి రావడంతో నెత్తి మీద కొట్టుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి, ఎక్కడికి వస్తున్నారు అంటాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాం సార్, ఇట్స్ మై డ్యూటీ అంటారు వాళ్ళు. మీ సిన్సియారిటీ తగలయ్యా, నేను టాయిలెట్కి వెళ్తున్నాను, అక్కడికి కూడా వస్తారా అంటాడు. ఓ సారీ సార్, మీరు వెళ్ళండి, మేము బయట వెయిట్ చేస్తాం అంటారు వాళ్ళు. కర్మరా బాబు, సరే ఇక్కడే తగలడండి. అక్కడ జరుగుతున్న వరకు పరిశీలిస్తూ కిందికి వస్తుంది ఐశ్వర్య. ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేస్తుంది. హలో అంటుంది. హలో బ్యూటీ, ఎలా ఉన్నావు? ఎవరు? అప్పుడే మర్చిపోయావా? నన్ను మాలిక్ అంటారు. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? బిల్డింగ్ వర్క్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతుందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును, చెప్పానుగా అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించనని. అవును చెప్పావు, కానీ నీ హ్యాపీనెస్, నీ కాన్ఫిడెన్స్ అన్నీ కొన్ని నిమిషాల్లో బూడిద కాబోతున్నాయి అంటాడు. వాట్ అంటుంది. బ్రేకింగ్ న్యూస్, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మిస్ ఐశ్వర్య గారి మీద ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు.
ఈ గొడవలో ఆ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ మృతి చెందారు. ఇదే రాబోయే బ్రేకింగ్ న్యూస్ అంటాడు మాలిక్. మాలిక్ అని కోపంగా అంటుంది. రచ్చ మొదలవబోతుంది. బాయ్ స్వీట్ హార్ట్. హలో. ఫోన్ కట్ అవ్వటంతో కంగారుగా శక్తి కోసం వెతుకుతుంది. తనెక్కడా కనిపించలేదు. అటు ఇటు తిరుగుతూ శక్తిని వెతుకుతూ ఉండగా ఒక జీప్ వచ్చి ఐశ్వర్య ముందు ఆగుతుంది. తను కంగారుగా వెనక్కి వెళ్ళబోతుంటే ఒక రౌడీ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగటంతో తను కింద పడిపోతుంది. ఐశ్వర్య చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. అది గమనించిన సెక్యూరిటీ ఆ రౌడీల దగ్గరకు వచ్చి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తారు. రౌడీలు సెక్యూరిటీ ఇద్దరిని కొట్టి అక్కడే కట్టి పడేస్తారు. వాళ్ళనేం చేయకండి అంటుంది. అయితే చెప్పు, ఎక్కడా వాడు? ఎవరు? అదే నీ ప్రాజెక్ట్ మేనేజర్. ఇక్కడ లేడు అంటుంది. ఛా, నువ్వు వాడి కోసం అరేంజ్ చేసిన సెక్యూరిటీ ఇక్కడే ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉన్నావు. మరి వాడు ఇక్కడ లేకుండా ఇంకెక్కడుంటాడు మిస్ ఐశ్వర్య? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే షూట్ చేసి పడేస్తాను అంటుంది. అవునా, ఇంకెందుకు ఆలస్యం, షూట్ చెయ్యి అంటాడు. శక్తి వాష్రూమ్ నుండి బయటకు వచ్చి చూసేసరికి బయట సెక్యూరిటీ లేకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ ముందుకొస్తాడు. ఐశ్వర్య రౌడీల నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ కనిపించడంతో కంగారుగా దగ్గరికొస్తాడు. ఒక రౌడీ కోపంగా ఐశ్వర్య చెంపపై కొడతాడు. తను కింద పడబోతుంటే శక్తి తనని పట్టుకుంటాడు. శక్తి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. ఏమైంది మేడం, ప్లీజ్ చెప్పేది విను, జస్ట్ గో అంటుంది. అయితే వీడే అన్నమాట ప్రాజెక్ట్ మేనేజర్. అవును, నేనే అంటాడు. రేయ్, వేసేయండి వాడిని. ఆగండి, అసలేంటి మీ ప్రాబ్లం? నువ్వేరా. ఒక రౌడీ ముందుకొచ్చి శక్తి గుండెల మీద తంతాడు. కింద పడబోతూ బ్యాలెన్స్ చేసుకొని ఆగుతాడు శక్తి. ప్లీజ్ అతన్ని వదిలేయండి అంటుంది ఐశ్వర్య. బ్రతిమాలుతున్న ఐశ్వర్ని పక్కకి గెంటి కత్తి పట్టుకుని శక్తి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఒక రౌడీ. ఐశ్వర్యకి గన్ కార్లో ఉన్న విషయం గుర్తు రావటంతో పరిగెడుతూ కార్ దగ్గరికి వెళ్తుంది. గన్ను తీసి లోడ్ చేసేంతలో శక్తి దగ్గరికి వెళ్ళిన రౌడీ గాలిలో ఎగురుతూ ఐశ్వర్య కాళ్ళ దగ్గర పడతాడు. షాక్తో శక్తి వైపు చూస్తుంది. రౌడీలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఒక్క 2 నిమిషాలు ఆగండి, మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం అంటాడు. నవ్వుతూ ఐశ్వర్య దగ్గరికి వచ్చి చేతిలో గన్ తీసుకుంటాడు. ఇంత చిన్న విషయానికి గన్నెందుకు మేడం? గన్ను కారులో పడేసి ఐశ్వర్య చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడతాడు. మీరు రిలాక్స్గా కూర్చొని జరిగేది చూడండి, ఓకే? శక్తి అంటుంది. కంగారు పడకండి, ఏం కాదు. ఐశ్వర్య దగ్గర నుంచి రౌడీల దగ్గరికి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఈ కన్స్ట్రక్షన్ జరగటానికి వీల్లేదు. వదిలేసి వెళితే ప్రాణాలతో వదిలేస్తాం అంటారు. సారీ, వదిలేసి వెళ్ళటం కుదరదు. అలాగే మీ మక్కెలు విరగొట్టకుండా ఇక్కడి నుంచి పంపించడం కుదరదు. ఎదురుగా ఉన్నవాడిని కాలుతో తన్ని పక్కనే ఉన్నవాడి చెయ్యి పట్టుకుని పిడికిలు బిగించి కడుపులో గుద్దుతాడు. రౌడీలు ఒక్కసారిగా శక్తిని చుట్టుముడతారు. వాళ్ళ దెబ్బలకి దొరకకుండా ఒక్కొక్కడిని చిత్త కొడుతూ ఉన్నాడు. ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. శక్తి దెబ్బలకి ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కట్లు విప్పి ఐశ్వర్య దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. మీరు అరేంజ్ చేసిన సెక్యూరిటీ, వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేకపోయారు, ఇంకా నన్నేం కాపాడతారు మేడం అంటాడు. నీకు బాక్సింగ్ వచ్చా అని అడుగుతుంది. హా, కాలేజ్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ అయ్యాను. అది కాక ఎన్సీసీ ట్రైనింగ్లో కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా నేర్చుకున్నానులేండి అంటాడు శక్తి. థ్యాంక్ గాడ్. సారీ శక్తి, అనవసరంగా నిన్ను ఈ ప్రాబ్లంలో ఇరికించాను అంటుంది. నో ప్రాబ్లం మేడం, ఇది నా టాలెంట్ నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మొదటి అవకాశం. ఎవడికో భయపడి నేను దాన్ని వదులుకోను. మీరు నిశ్చింతంగా ఉండండి, అనుకున్న టైంకి వర్క్ పూర్తి చేసి బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తీరుతాను. నా మీద నమ్మకం ఉంచి మీరు రిలాక్స్ అవ్వండి అంటాడు. ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. ఐశ్వర్య చేతి నుండి రక్తం రావటం గమనించి కార్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించి గాయాన్ని క్లీన్ చేస్తాడు. చేతికి కట్టుకడుతూ ఐశ్వర్యని గమనిస్తాడు. ఏదో ఆలోచిస్తూ ఉంది. ఏంటి, ఇంకా ఆ రౌడీల గురించి ఆలోచిస్తున్నారా అంటాడు. కాదు, ఆ మాలిక్ గురించి ఆలోచిస్తున్నా. కేసు పెట్టొచ్చు కదా మేడం. మనం కేసు పెట్టినా ఉపయోగం ఉండదు శక్తి, ఎందుకంటే వాడిప్పుడు ఈ దేశంలోనే లేడు. కేసు వాడి మీదికి రాకుండా వాడి మనుషుల ద్వారానే అంతా నడిపిస్తున్నాడు. ఇంటెలిజెంట్ అంటాడు శక్తి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉన్నాడు. నా వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది.
టెన్షన్ పడకండి మేడం. ఏం కాదు. మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే అంటుంది. ఐశ్వర్య బయటకొచ్చి కార్ తీయబోతుంటే శక్తి దగ్గరికొస్తాడు. మేడం, మీ డ్రైవర్ రాలేదనుకుంటాను. అవును, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చేతికి గాయమైంది కదా, ఎలా డ్రైవ్ చేస్తారు? నన్ను డ్రాప్ చేయమంటారా? పర్లేదు శక్తి, మీరు అలానే అంటారు. కూర్చోండి. శక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చోవటంతో ఐశ్వర్య పక్కనే కూర్చుంటుంది. డ్రైవ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు శక్తి. ఐశ్వర్య సైలెంట్గా కూర్చుంది. మేడం, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఏంటి? మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఇక్కడే కాదు, ఎక్కడా లేరు. శక్తి ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు. అదేంటి మేడం, ప్రపంచంలో లవర్ లేనివాడైనా ఉంటాడు కానీ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటారు? స్కూల్, కాలేజ్ ఎక్కడ ఫ్రెండ్స్ లేకపోవటం ఏంటి అని అడుగుతాడు. నాతో కలిసి తిరిగితే ప్రమాదమని ఎవరూ నాతో ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు అంటుంది. ప్రమాదం ఏంటి అంటాడు. అది ఏం లేదు అంటుంది. ఓకే, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. బట్ నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. తల్లిదండ్రులతో పంచుకోలేని కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకోగలం. మీ సీక్రెట్స్ ఏమీ నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ మీకే అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకండి అంటాడు శక్తి. శక్తి ఈ మాటలకి తన వైపు చూస్తుంది. తప్పుగా అనుకోకండి, నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. రంజిత్ గారంటే నాకు చాలా అభిమానం, అందుకే అలా అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను ఒక ఫ్రెండ్లా చూడొచ్చు అంటాడు. నాతో స్నేహం నీకు అంత మంచిది కాదు శక్తి. నా దృష్టిలో మంచి చెడులకి అతీతంగా ఉండేదే స్నేహం అంటే అంటాడు. ఇల్లు రావడంతో కార్ బ్రేక్ వేస్తాడు. ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది. మేడం, దిగండి. థ్యాంక్ యూ శక్తి. కార్ దిగబోతూ ఆగిపోయి శక్తి వైపు చూస్తూ చెయ్యి ముందుకు పెడుతుంది. ఫ్రెండ్స్ అంటుంది. శక్తి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. లోపలికి రా అంటుంది. సైట్లో వర్క్ ఎక్కువగా ఉంది మేడం, తర్వాత ఎప్పుడైనా వస్తాలండి అంటాడు శక్తి. ఓకే బాయ్ అంటుంది. బాయ్ మేడం. ఐశ్వర్య కార్ దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. శక్తి నవ్వుకుంటూ కార్ రివర్స్ చేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే, శక్తి, వర్క్ ఎంతవరకు వచ్చిందిరా? జరుగుతుంది. అనుకున్న టైంకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి తీరాలి. రేయ్, ఆ మాలిక్తో గొడవ నీకు అవసరమా? నేనేం వాడి జోలికి వెళ్ళలేదు. వాడు నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు అంటాడు. అది కాదురా, ఇంత డబ్బు పలుకుబడి ఉండి కూడా ఐశ్వర్య మేడం వాడిని ఏం చేయలేకపోతున్నారు. అలాంటిది నువ్వు వాడిని ఎదిరించి నిలబడగలవా? ఇలా ప్రతిదానికి భయపడుతూ పోతే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. భయపడకు, నాకేం కాదులే అంటాడు శక్తి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వెప్పుడూ నాకు మంచిగా చెప్తావురా. ఐశ్వర్య మేడం విషయంలో కూడా అలానే చెప్పావు. నువ్వు చెప్పిన తర్వాత తన గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాను. మేడం నిజంగా దేవతరా. తను ప్రమాదంలో ఉన్నా కూడా ఎదుటి వారిని ప్రమాదం నుండి కాపాడాలని చూస్తుంది అంటే తన మనసు ఎంత మంచిదై ఉండాలి. నువ్వు మేడం గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యం? మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటాడు శక్తి. ఫ్రెండ్సా? హా, మేడం షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అడిగింది. గుడ్. ఒట్టి ఫ్రెండ్షిప్పేనా లేక ఇంకేమైనా? రేయ్, నువ్వు సాగదీయకు. మేడం మీద నాకు అలాంటి ఒపీనియన్ ఏం లేదు. చా, మరి గుడిలో చేసుకుంటే తననే చేసుకుంటానన్నావు. అప్పుడంటే తనెవరో తెలీదు, కానీ తెలిసిన తర్వాత అలా ఆలోచించగలమా? ఆయన తానెక్కడా నేనెక్కడా అంటాడు. మరీ మాలిక్ విషయంలో అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు? పాపం రా, తను ఈ బిజినెస్ నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంది. ఆడదే కదా, ఏం చేస్తుందిలే అన్న ధైర్యంతో ఆ మాలిక్ ఇంకా రెచ్చిపోతున్నాడు. అందుకే తనకి తోడుగా నిలబడాలి అనిపించింది. ఒక్కటి మాత్రం నిజం, మేడం ఇంకేదో సమస్యతో సతమతమవుతున్నారు అనిపిస్తుంది. ఇంకో సమస్య? ఏంటది? తెలీదు. తన మొహం చూస్తే అలా అనిపించింది. ఏదో నిస్సహాయత, నిర్లిప్తత తన కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరంట. ఇదేం విచిత్రం రా, ఫ్రెండ్స్ లేకపోవటం ఏంటి? ఏమో అడిగాను, తనేం చెప్పలేదు. ఈ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మళ్ళీ అడగలేదు. అయినా రంజిత్ గారు ఉండుంటే తనకిన్ని సమస్యలు వచ్చుండేవే కాదు. అదే నిజమే, రంజిత్ గారు లేకపోవడంతో తను పూర్తిగా ఒంటరిగా ఉన్న ఫీలింగ్లో ఉండుంటుంది. ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. సరేరా, నేను వెళ్తాను. ఓకే బాయ్ అంటాడు శక్తి. ఆ తర్వాత కట్ చేస్తే ఫోన్ రింగ్ అవటంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తుంది ఐశ్వర్య. మూర్తి నెంబర్ కనిపించటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఐశ్వర్య, ఏం జరిగింది?
ఆ మాలిక్ మనుషులు సైట్ దగ్గరకొచ్చి గొడవ చేశారని తెలిసింది. అవునంకుల్, శక్తి వాళ్ళని కొట్టి పంపించేశాడు. వాడు అంత తేలిగ్గా తీసుకోక ఐశ్వర్య వాడిని. సమయానికి నేను కూడా ఊర్లో లేకుండా పోయాను అంటాడు. పర్లేదు అంకుల్, నేను మేనేజ్ చేసుకుంటాను. సారీరా, నిన్ను తీసుకొచ్చి ఈ సుడిగుండంలో వదిలేశాను. ఎప్పటికైనా ఈ సుడిగుండంలో దిగాల్సిందే కదా అంకుల్. దీని నుండి బయటపడతానో లేదో తెలీదు. ఈలోపే నేను చేయాల్సింది పూర్తి చేయాలి అంటుంది. నీకేమీ కాదు ఐశ్వర్య, ధైర్యంగా ఉండు. డాడీ ఎలా ఉన్నారు? బానే ఉన్నాడు. జాగ్రత్త అంకుల్, ఉంటాను. ఓకే అంటాడు మూర్తి. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. ఆపద అన్ని వైపుల నుంచి ముంచుకొస్తుంది. అన్నింటిని ఎదిరించి నేను నిలబడగలనా? నో, నేనిలా భయపడకూడదు. నా చివరి శ్వాస వరకు పోరాడక తప్పదు అని అనుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మో, ఇవాళ శనివారం, గుడికి వెళ్ళాలి కదా. బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్తాడు. రెడీ అయి బైక్ మీద గుడికి చేరుకుంటాడు శక్తి. ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ఎవరో పక్కన నడిచినట్టు అనిపించడంతో పక్కకి తిరిగి చూస్తాడు. ఒక అమ్మాయి ముసుగు వేసుకుని కనిపించింది. శక్తి తన మొహం చూడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ముసుగులో ఉండటం వల్ల కనిపించలేదు. ఎవరి అమ్మాయి? అమ్మో, ఒక్కసారి బుక్ అయింది చాలు. మళ్ళీ ఆ తలనొప్పి నాకెందుకు అని మనసులోనే అనుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా అంతే. అంతే వేగంగా నడిచి మళ్ళీ శక్తి పక్కకు వచ్చింది. శక్తి ఆశ్చర్యంగా చూసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ అలానే చేస్తూ ఉండటంతో డౌట్ వచ్చి ఒకచోట ఆగిపోతాడు. తను కూడా అక్కడే ఉండిపోవడంతో అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తాడు. హలో, ఎవరు నువ్వు? నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? వెనకాల తిరగటం లేదు, పక్కన తిరుగుతున్నా అంటుంది. అదే, ఎందుకు తిరుగుతున్నావు అంటాడు. మీకు విషయం చెప్పాలి అంటుంది. ఏంటి అని అడుగుతాడు శక్తి. ఐ లవ్ యూ అంటుంది. వాట్? మీరంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. వచ్చే శనివారం మీ నిర్ణయం చెప్పండి అంటుంది. శక్తి షాక్లో ఉండగానే ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. ఏయ్, ఆగు అంటాడు. తనని వెతుకుతూ అక్కడి నుండి గుడి బయటికి పరిగెత్తుకొని వస్తాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు శక్తి. ఐ లవ్ యూ చెప్పి మొహం చూపించకుండా వెళ్ళిపోయిందేంటి? అసలు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు శక్తి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. లేదు నచ్చలేదు అంటే ముందే చెప్పేసేయండి, కంటిన్యూ చేయను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.